శివభక్తుడు అయిన భక్త కన్నప్ప ఎవరో మీకు తెలుసా? మహాదేవుని గొప్ప భక్తులలో కన్నప్ప ఒకడు. రోజులో 24 గంటలు మహాదేవుని బతిలో మునిగిపోయి ఉండేవాడు. ఒకసారి శివుడు అతన్ని పరీక్షించాలనుకుంటాడు. ఒక రోజు భక్త కన్నప్ప శివలింగాన్ని పూజిస్తుండగా అకస్మాత్తుగా శివలింగంలో 2 కళ్ళు కనిపిస్తాయి. ఒక కన్ను నుండి రక్తం ఆగకుండా వస్తూనే ఉంది. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి భక్త కన్నప్ప చాలా బాధ మరియు భయపడి ఆ రక్తాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ రక్తం మాత్రం ఆగలేదు. అప్పుడు భక్త కన్నప్ప ఆలోచించి వెంటనే బాణంతో తన ఒక కన్నును తీసి శివలింగంలో పెడతాడు. పెట్టగానే ఒక కన్ను నుండి రక్తస్రావం ఆగిపోతుంది. కానీ కొద్దిసేపటికి తరువాత మరో కన్ను కూడా రక్తం కారడం మొదలు పెడుతుంది. అప్పుడు కన్నప్ప తన మరొక కన్నును తొలగించబోతూ, నేను ఈ కన్నును తొలగిస్తే నేను గుడ్డివాణ్ణి అయిపోతాను కదా, నేను గుడ్డివాణ్ణి అయిపోతే అప్పుడు ఆ శివలింగానికి ఎక్కడ రక్తం కారుతుందో నాకు తెలియదు కదా అని ఆలోచించి కన్నప్ప తన కాలుని ఎత్తి ఆ శివలింగం కన్ను మీద బొటన వేలును పెట్టి తన బాణంతో తన మరో కన్నును తీసి శివలింగం మీద పెడతాడు. ఇది చూసి శివుడు చాలా సంతోషించి అతనికి దర్శన భాగ్యం కల్పించి మళ్ళీ తన 2 కళ్ళు తిరిగి ఇచ్చి, ఇక నుండి నిన్ను అందరూ భక్త కన్నప్పలా గుర్తుపడతారు అని చెబుతాడు. అందరూ హర హర మహాదేవ అని కామెంట్ చేయండి.